నిత్యం తపో అనుష్ఠానాలతో, సేవా కార్యక్రమాలతో హిందూ ధర్మ పరిరక్షణలో, సనాతన ధర్మ వ్యాప్తిలో స్వయం ప్రకాశితులుగా వెలుగొందుతున్న శ్రీ 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 స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి స్వామి వారిని అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. ఆత్మీయ సద్భక్తులారా, మనందరి ఈ జీవితం అనేది అతి అమూల్యమైనది మరియు పరమ పవిత్రమైనది. ఇంతటి శ్రేష్టమైన మన జీవితంలో మనందరం కూడా ప్రతి క్షణము కూడా ఆనందాన్ని, సుఖాన్ని, యశస్సును ఆశిస్తున్నాం. వాస్తవికంగా చూసినట్లయితే మనం జీవితం అనేది సుఖ దుఃఖముల మిశ్రణం. కానీ భగవంతుడు మనకు ప్రసాదించిన వివేచనా సామర్థ్యాన్ని మనం జాగ్రత్తగా వినియోగం చేసినట్లయితే మనం జీవితంలో ఎక్కువగా ఆనందాన్ని, సుఖాన్ని, యశస్సును పొందవచ్చును. అలాగైతే ఇది ఎలా అని అడిగినట్లయితే చూడండి, మనం జీవితంలో ప్రతి క్షణము కూడా అనుభవిస్తున్న సుఖ దుఃఖములను రెండు బలాలు నిర్ధరిస్తున్నాయి. ఒకటి మన పురుష ప్రయత్నము, ఇంకొకటి విధి ప్రారబ్ధం. మనం జీవితంలో ఎక్కువగా ఆనందాన్ని, సుఖాన్ని, యశస్సును పొందాలంటే మన మనస్సును ఎల్ల వేళలో ప్రశాంతంగా పెట్టుకొని మన పురుష ప్రయత్నమును సక్రమంగా చేస్తూ ఉండాలి. దాంతోపాటు విధి అనేది ఎల్ల వేళలో మనకు అనుకూలకరంగా ఉండాలి. ఇప్పుడు పురుష ప్రయత్నం అనేది మన చేతిలోనే ఉంది, కానీ విధి అనేది మనకు అనుకూలకరంగా ఉంటుందో ప్రతికూలకరంగా ఉంటుందో అని మనకు తెలియదు. అలాగైతే మనం ఏం చేయాలి? ఈ జీవిత పోరాటంలో ఇంతటి విషమ పరిస్థితిని మనం ఎలా ఎదిరించాలి అనే విషయాన్ని మనందరూ కూడా జాగ్రత్తగా తెలుసుకోవాలి. చూడండి, మన జీవితం ఈ ప్రకృతికి, ఈ కాలానికి అధీనమే ఉన్నది. కాల రూపంలో విధి అనేది మన జీవితాన్ని నియంత్రిస్తూ ఉన్నది. కావున విధి మనకు అనుకూలకరంగా ఉండాలంటే మనము విధికి విధి అయిన ఆ భగవంతుని ఆరాధించాలి. తద్వారా ఈ అతి అమూల్యమైనటువంటి భగవద్-అనుగ్రహాన్ని మనందరూ కూడా నిత్య జీవితంలో సంపాదించుకోవాలి. అలాగైతే ఈ భగవద్-అనుగ్రహాన్ని ఎవరు సంపాదించుకోవచ్చును, ఎలా సంపాదించుకోవాలి అని అడిగినట్లయితే మన సనాతన హిందూ ధర్మం చెబుతుంది, ఈ భగవద్-అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి మానవులందరికీ కూడా సమానమైనటువంటి అధికారము మరియు అవకాశం ఉన్నది. ఎలా సంపాదించుకోవాలి? శాస్త్రం చెప్తుంది, నైషా పరావర మతిర్భవతో నను స్యాత్ జంతోర్యథాత్మసుహృదో జగతస్తథాపి సంసేవయా సురతరోరివతే ప్రసాదః సేవానురూపముదయో న పరావరత్వం. శాస్త్రం చెప్తుంది, శక్తుడైన భగవంతుడు అందరిలో కూడా, మానవులందరిలో కూడా సమానంగా ఆత్మస్వరూపంలో నెలకొని ఉన్నాడు. అందరినీ సమానంగా నిష్కారణంగా ప్రేమిస్తూ అందరికీ కూడా పరమమిత్రుడై ఉన్నాడు. కావున భగవంతుడికి విద్యావంతుడు, అవిద్యావంతుడు, పేదవాడు, శ్రీమంతుడు, ఈ వర్గం వాడు, పరవర్గం వాడు,
పై వర్గం వాడు, క్రిందటి వర్గం వాడు, ఈ దేశస్థుడు, పరదేశస్థుడు, ఈ ధర్మం వాడు, పరధర్మం వాడు, ఇలాంటి నికృష్టమైనటువంటి భేదభావాలు కించిత్తూ ఉండదు. కానీ భగవంతుని యొక్క అనుగ్రహం అందరికీ కూడా సమానంగా దొరకదు. ఎవరైతే అచలమైన శ్రద్ధ, దృఢమైన నమ్మక, పరిశుద్ధమైన భక్తితో భగవంతుని ఆరాధిస్తారో వాళ్లకు మాత్రమే జీవితంలో భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. వాళ్లకు మాత్రమే విధి అనేది ఎల్ల వేళలో అనుకూలకరంగా ఉంటుంది. కావున జీవితంలో మనం ఎక్కువగా ఆనందాన్ని, సుఖాన్ని, యశస్సును పొందాలంటే మన మనస్సును ఎల్ల వేళలో ప్రశాంతంగా పెట్టుకొని మన పురుష ప్రయత్నమును సక్రమంగా చేస్తూ ఉండాలి. దాంతో పాటు ప్రతిరోజు కూడా అచలమైన శ్రద్ధ, దృఢమైన నమ్మక, పరిశుద్ధమైన భక్తితో భగవంతుని ఆరాధిస్తూ ఆ భగవదనుగ్రహాన్ని సంపాదిస్తూ మనం బతకాలి. ఇది సుఖమైన, సార్థకమైన, ఆనందమైన జీవితానికి మనందరికీ కూడా ఒక దివ్యమైన సూత్రము. మన సనాతన భారతీయ సంస్కృతి చాలా పురాతనమైనది, పరమ పవిత్రమైనది, అతి ఉత్కృష్టమైనది. ఇంతటి సర్వోత్కృష్టమైన మన సంస్కృతిని భక్తి టీవీ వాళ్ళు చాలా చక్కగా పోషిస్తున్నారు. తద్వారా ఈరోజు కూడా తద్భాగంగా ఈ కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక దీప మహోత్సవాన్ని చాలా చక్కగా, అద్భుతంగా, శ్రద్ధ భక్తులతో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మన సంస్కృతికి మహోన్నతమైనటువంటి సేవను చేస్తున్న భక్తి టీవీ నరేంద్ర చౌదరి గారు, రమాదేవి వాళ్ళ దంపతులకు, అలాగే భక్తి టీవీ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని అనుగ్రహ పరిపూర్ణంగా ఉండుగా. కానీ ఈ శుభ సందర్భంలో, ఈరోజు కార్తీక సోమవారం, ఈ శుభ సందర్భంలో ఆ భగవంతుని ప్రార్థన చేసుకుంటున్నాము. మానవులందరూ కూడా, మన దేశ ప్రజలందరూ కూడా పరస్పర ప్రీతి విశ్వాసములతో, స్నేహ సౌహార్దములతో, శాంతి సమాధానములతో సుఖంగా, ఆనందంగా ఉండుగాకని ఈ శుభ సందర్భంలో భగవంతుని ప్రార్థిస్తూ ఈ ఆశీర్వచనాన్ని ముగిస్తున్నాము. సర్వే జనాః సుఖినో భవంతు. నారాయణ నారాయణ నారాయణ.